రైట్. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు మీ పాఠశాల ఏంటి చాలా చూడమచ్చడిగా ఎలా ఆడుతుంది? ఎందుకు? ఓ ఇవ్వాలేనా? ఓకే, చాలా బాగా ఉంది. మంచి అలంకరణ చేశారు. ఓకే, ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ ఎవరి మధ్య జరుగుతుంది? ఓకే, అంటే ఇందులో మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య ఒక పాఠశాల అభివృద్ధి గురించి మాట్లాడుకుంటారా? మీ పాఠశాల ప్రగతి గురించి మాట్లాడుకుంటారా? మరి మీరు ఎలా చదువుతున్నారు, మీ యొక్క పర్సంటేజ్, హాజరు శాతము, మార్కులు ఎన్ని వచ్చినాయి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటారా? మీరు మాట్లాడుకుంటారా? మీ పేరెంట్స్ అండ్ టీచర్స్తో కలిసి మాట్లాడుకుంటారా? ఓకే, పాఠశాలలో మీ యొక్క పాఠశాలలో బోధన అనేది ఎలా జరుగుతుంది? ఓకే, చాలా మంచిగా జరుగుతుందా? మీ పాఠశాలలో తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? ఓకే, ఇంగ్లీష్ మీడియము అంటే తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నది, అంతేనా? ఓకే, మీ ఉపాధ్యాయులు అందరూ బాగానే చెప్తారా? ఓకే, ఉపాధ్యాయులు మీకు ఏ ఉపాధ్యాయులు అంటే చాలా ఇష్టం? అందరూ ఉపాధ్యాయులు. వెరీ గుడ్. మరి మహిళా టీచర్స్లు ఉన్నారా? ఎవరెవరమ్మా, పేర్లు చెప్పగలరా? ఓకే, తర్వాత మీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం గురించి మాట్లాడితే, మరి మధ్యాహ్న భోజనం ఉంటుందా మీకు? మరి మధ్యాహ్న భోజనంలో ఏమేమి పెడతారో ఒకసారి చెప్పగలుగుతారా? ఓకే, ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు పెడతారు కదా? మరి శనివారం గుడ్డు ఉంటుందా, ఉండదా? ఓకే, ఇక్కడ బయట చూస్తే చాలా అలంకరణ బాగుంది కాబట్టి ఒకసారి నేను ఎండిఎంని చూస్తాను. ఓకే, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఓకే ఏమేమి ఉన్నాయనేది డిస్ప్లే చేయడం జరిగింది. మీ వంట కుక్ మీకు మంచిగానే వండి పెడుతున్నారా? చాలా బాగా వండుతున్నారా? నిజమా? రైట్. ఇప్పుడు మీకు టాయిలెట్లు ఉన్నాయా మీ పాఠశాలలో? టాయిలెట్స్ మరి ఎవరు ఊడుస్తారు? శుభ్రంగా ఊడుస్తుందా? మీరు వాష్రూమ్కి వెళ్ళడానికి వాటర్స్ ఉంటున్నాయా? వాటర్ ఆల్రెడీ బోరింగా లేకపోతే ఎక్కడన్నా హ్యాండ్ పంపా? ఓకే, అంటే మోటార్ ఉంది. అది మోటార్ ఉంది కాబట్టి ఓకే. చూడండి, ఇంకా ఇక్కడ చాలా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి, చాలా మంచిగా ఉంది. ఇందుట్లో ఒక 2 అబ్బాయిలు, తర్వాత ఒక 4 అమ్మాయిలు, తర్వాత పేరెంట్స్ మీటింగ్ గతంలో జరిగినాయి కదా? ఓకే, చాలా బాగుంది. నేను బడికి పోతా అనేది ఒక కార్యక్రమం ఉంది. ఈ బడికి పోతా కదా, నేను బడికి పోతా కార్యక్రమంలో మరి అందరూ భాగస్వాములు అవ్వాలి. ఎవరు మానేయకోకుండా పాఠశాలకి క్రమం తప్పకుండా రావాలి. ఫ్యూచర్లో ఎదగడానికి కొన్ని ఉపాధ్యాయులు అనేవి కొన్ని సలహాలు కూడా ఇస్తూ ఉంటారు, అంతే కదా? ఓకే, మీకు ప్రభుత్వం నుండి ఏమైనా స్కాలర్షిప్ అంటే సంక్షేమ స్కీములు ఏమన్నా ఉన్నాయా? ఈ గతంలో అంటే తల్లికి వందనం కదా, ఈ తల్లికి వందనం ప్రోగ్రామ్కి అందరికీ డబ్బులు వచ్చినాయా? ఈ స్కీమ్ అందరికి వచ్చినాయా డబ్బులు? ఎవరికైనా రాలేదా? ఓకే, అంటే 100% వచ్చేసినాయి కదా? వెరీ గుడ్. మీకు పాఠశాలలో మీకు కొత్త యూనిఫామ్స్ ఉన్నాయి, షూ, సాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా? ఈ యొక్క స్కీమ్ పేరేంటి చెప్పగలుగుతారా? ఓకే, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రలో ఏమేమి ఉంటాయి చెప్పగలుగుతారా ఒకసారి? ఓకే, వెరీ గుడ్. ఇవన్నీ మీకు చాలా భద్రంగా ఉంచాలి.
ఈ అకాడమీ ఇయర్ మొత్తం అయిపోయేంత వరకు మీ దగ్గర చాలా షేప్గా ఉండాలన్నమాట. అర్థమైంది కదా? ఓకే పిల్లలు, మీకు రాగి జావ కూడా పోస్తున్నారా పాఠశాలలో? ఎప్పుడెప్పుడు? ఓకే, ఒకసారి మీ పాఠశాలని నేను సందర్శిస్తాను. ఒకసారి మీరు అనుకుంటే ఎలా ఉందో ఒకసారి చూస్తాం, మీ యొక్క డెకరేషను ఇవన్నీ. ఓకే పిల్లలు, మీరేమన్నా కమిటీలు పెట్టుకున్నారా? కమిటీలు పెట్టుకున్నారా? ఎన్ని కమిటీలు ఉంటాయి దరిదాపుల్లో? ఓకే, 5 లేదా ఒక 10 వరకు ఉండొచ్చు కదా. కానీ ఏదైతేనేమి చాలా బాగా చేస్తున్నారు. మరి పేరెంట్స్ మీ వాళ్ళందరూ ఇప్పుడు రావాలి, అంతేనా? రైట్. మెడికల్ సిబ్బంది కూడా చాలా, వాళ్ళు కూడా రావడం జరిగింది కదా. మరి దీన్ని కూడా కమిటీ వేసుకున్నారా మీరు? వెరీ గుడ్. చూడండి, ఒకసారి చూద్దాం. ఈ యొక్క డెకరేషన్ చాలా బాగుంది, చూడండి. ఓకే పిల్లలు, ఇవన్నీ మీరే చేశారా? మీతో పాటు ఉపాధ్యాయులతో కలిసి ఇంక్లూడ్ అయ్యి చేశారా? ఓకే పిల్లలు, హాయ్ పిల్లలు, హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఓకే, ఒకసారి ఇటు రండి అమ్మా. రైట్, ఇదేంటమ్మా, దీన్ని ఏమంటారు? జాదు పితారా. జాదు పితారా చాలా అంటే ఐటమ్స్ ఏమేమి ఉంటాయి? పిల్లలు ఆడుకోవడానికి ఏవైనా ఉంటాయి కదా. 1, 2వ తరగతులకి చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఓకే, తర్వాత ఇక్కడ అసెస్మెంట్ బుక్స్ కూడా ఉన్నాయి కదా. అసెస్మెంట్ బుక్స్ అంటే గతంలో పరీక్ష పేపర్ వచ్చేది, ఇప్పుడు పరీక్షా పత్రం బుక్లెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఓకే, వెరీ గుడ్. ఓకే, మీ పాఠశాల చాలా పరిశుభ్రంగా ఉందమ్మా. ఎప్పటికి ఇలాగే ఉంటుందా, ఇవాళ ఒక్కరోజేనా? ఓకే, అంటే మీ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, టాయిలెట్స్ క్లీనర్ అందరూ చాలా మంచిగా పనిచేస్తున్నారని అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏంటమ్మా ఇది? ఓకే, లైబ్రరీ బుక్సా? ఇవేంటమ్మా? ఇవి ఓకే, క్రీడా వస్తువులు. రైట్, ఇంకా చాలా క్రీడా వస్తువులు. ఇది సైన్స్ కిట్టు, మ్యాథ్స్ కిట్టు. సో ఇలాంటివి ఉన్నాయన్నమాట చాలా. ఓకేనమ్మా. ఓకే, ఇలాంటి ప్రోగ్రాం ప్రతి సంవత్సరం వస్తుంటాయి కాబట్టి మీరు మీ విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కలిసి మంచిగా పాఠశాలకి మంచి పేరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ స్టూడెంట్.